కేసీఆర్ నిన్న స్పందించిండట, మాట్లాడిండు. ఏం చెప్పిండట కేసీఆర్ అంటే, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నా ఫోటో తీసేస్తే జనాలేం మర్చిపోరు, జనాలేం కేసీఆర్ లేడిగా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిండు, ఇక కేసీఆర్ కనబడతలేడు అని అనుకోరు. నా ఫోటో తీసేసినంత మాత్రాన కేసీఆర్ ఏం లేకుండా పోడు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటాడు, కేసీఆర్ తెలంగాణ ప్రజల కలల్లో ఉంటాడు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. కేసీఆర్ ఉద్యమం చేసిండు, కేసీఆర్ సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను సాధించిండు. కేసీఆర్ చేసేటటువంటి పోరాటం ఈ తెలంగాణ సమాజానికి తెలుసు అని కేసీఆర్ మాట్లాడిండట. కేసీఆర్ చెప్పిండట, కేవలం నా ఫోటో తొలగించినంత మాత్రాన నా పేరు తొలగిపోదు, నన్ను జనాలేం మర్చిపోరు, నేను అందరికీ గుర్తుంటా, తరతరాలు నేను గుర్తుంటా, తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ నేను గుర్తుంటా. ఎందుకంటే తెలంగాణ అంటే కేసీఆర్ పేరు యాదికుంటుంది, కేసీఆర్ అంటే తెలంగాణ అనే పేరు గుర్తుకుంటుంది, నేనంటేనే తెలంగాణ అని కేసీఆర్ చెప్పిండట. వాస్తవమే కదా. ఇప్పుడు రేవంత్ అన్న ఏం తెలంగాణ ఉద్యమకారుడా? పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న ఉద్యమాలు చేసినా, మలిదశ ఉద్యమాలు చేసిండా, లేకపోతే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిండా, కూర్చున్నాడా, రాష్ట్రారోకలు చేసిండా? టీడీపీ పార్టీలో ఉన్నాడు అన్న. టీడీపీ పార్టీలో ఉండి కేసీఆర్ని విమర్శన చేసిండు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లను విమర్శలు చేసిండు, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా విమర్శలు చేసిండు. ఇలా రేవంత్ అనేదో తెలంగాణ ఉద్యమకారుడు అయినట్టు, తెలంగాణ కోసం పోరాటం చేసినట్టు రేవంత్ అన్న డైలాగులు. రేవంత్ అన్న ఫోటో ఖచ్చితంగా పెట్టాలన్నట. పోరాట యోధుడా రేవంత్ అన్న ఏమన్నా ఫోటోలు పెట్టనీకి? ఇప్పుడు కేసీఆర్ ఫోటో పెట్టుకుర్రంటే కేసీఆర్ పోరాటం చేసిండు, కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చిండు, ఉద్యమాలు చేసిండు, ఉద్యమకారుడు. కేసీఆర్ కీలకమైనటువంటి పాత్ర పోషించు తెలంగాణ రావడానికి. కాబట్టి కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారంటే ఒక అర్థం ఉంటుంది. రేవంత్ అన్న ప్లేస్లో జయశంకర్ సార్ ఫోటో పెట్టాలి. రేవంత్ అన్న ప్లేస్లో జయశంకర్ సార్ ఫోటో పెట్టాలి, లేకపోతే అందశ్రీ ఫోటో పెట్టాలి, గద్దర్ ఫోటో కూడా పెట్టుకోవాలి అవసరం అనుకుంటే. వీళ్ళంతా తెలంగాణ కోసం పనిచేసేటటువంటి వాళ్ళు, తెలంగాణ పోరాట యోధులు, వీళ్ళంతా పోరాటం చేసేటటువంటి వ్యక్తులు. వీళ్ళ ఫోటోలు కానీ రేవంత్ అన్న ఫోటో ఖచ్చితంగా ఉండాలి. సరే, ఆయన సీఎం కాబట్టి ఫోటో పెట్టుకోవాలనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. కానీ దౌర్జన్యంగా పోయి ఆఫీసులకు పోయి లేదు ఈ ఫోటో పెట్టాల్సిందే, లేకపోతే కుదరదు, ఇది ఎక్కడ కథ? పెట్టాల్సిందే అనేది ఏంది? ఇప్పుడు ఇష్టం ఉంటే పెట్టుకుంటారు, లేకపోతే లేదు, నచ్చితే పెట్టుకుంటారు, లేకపోతే లేదు కదా. తప్పనిసరి పెట్టుకోవాల్సిందే అనే రూల్ ఏం లేదు కదా. కానీ పెట్టాలన్నట. సరే, పెట్టిరు. పెట్టినాక కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చాలా మంది కేసీఆర్తో చెప్పిరట, ఇది 6వ దాడి సార్, మీ ఆఫీస్ పైన కూడా దాడి జరిగింది, ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, ఇబ్బంది అవుతుందంటే కేసీఆర్ మాట్లాడినట, నా ఫోటో తీసేసినంత మాత్రాన జనాలు నన్నేం మర్చిపోరు, జనాలు నన్నేం ప్రశ్నించరు, నేనేందో పబ్లిక్కి తెలుసు అని కేసీఆర్ మాట్లాడినట.